ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. అంటే మెనోపాజ్ వచ్చేసిన తర్వాత బ్లీడింగ్ అయితే ఏమవుతుంది, దానికోసం మనం ఏం చేయాలి అని. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అసలు ఒక మహిళకి మెనోపాజ్ వచ్చింది అని మనం ఎప్పుడు అంటాము అంటే ఒక 1 కంప్లీట్ ఇయర్ వరకు రక్తస్రావం అనేది జరగకపోతే అప్పుడు మెనోపాజ్ అని అంటాము. యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ అనేది వెస్ట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే మన ఇండియాలో అయితే 45 ఇయర్స్కి యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ అంటారు. కొంతమందికి ఎర్లీగా రావచ్చు, కొంతమందికి లేట్గా రావచ్చు. సో 1 ఇయర్ వరకు మీకు అసలు బ్లీడింగ్ రాకుండా మెనోపాజ్ వచ్చేసిన తర్వాత కొన్ని నెలలకు కానీ కొన్ని సంవత్సరాలకు కానీ అప్పుడైనా మీకు సడన్గా బ్లీడింగ్ కనిపించింది అనుకోండి, దానికి కారణం ఏంటి, అప్పుడు ఏం చేయాలి? చాలామంది కంగారు పడిపోతారు, అది క్యాన్సర్ ఏమో అని భయపడిపోతారు. ఎస్, క్యాన్సర్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, బట్ ఎవ్రీ కేస్ ఆఫ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఈజ్ నాట్ క్యాన్సర్. రకరకాల కారణాలు ఉండొచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. దాంతో టిష్యూస్ మొత్తం డ్రై అయిపోయి అట్రోఫీ అంటారు, అంటే వడిలిపోయినట్టుగా అవుతాయి అన్నమాట. అది మన వజైనా దగ్గర నుంచి అవ్వచ్చు, గర్భసంచి మూతి సర్విక్స్ దగ్గర అవ్వచ్చు, గర్భసంచిలోనే ఎండోమెట్రియం లేయర్ కూడా అలా అట్రోఫిక్గా అయిపోవచ్చు. సో ఇవి మెయిన్ కాజెస్ అనమాట. వెజైనల్ అట్రోఫీ ఉండొచ్చు, లేదా పాలిప్స్, మాంసం ముద్దలు పెరిగి సర్వైకల్ పాలిప్స్, ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉండొచ్చు. ఇలాంటి కామన్ కాజెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఎండోమెట్రియల్ హైపర్ప్లేజియా అంటారు. అంటే ఆ గర్భసంచి పొర ఎండోమెట్రియం లేయర్ ఏదైతే ఉంటుందో అది ఉండాల్సిన థిక్నెస్ కంటే ఎక్కువగా పెరిగిపోయి హైపర్ప్లేజియా అయిపోయి అది ఏమైనా క్యాన్సర్కి దారి తీయచ్చు. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న వాటన్నిటిలో ఏ కారణమైనా ఉండొచ్చు. వీటన్నిటికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఏంటి అంటే ఒబేసిటీ, అధికమైన బరువు ఉండడం, BMI 30-35 వరకు అంటే ఎక్కువ ఉండడం, అలాంటి వాళ్ళలో బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా కారణం చేత ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ తీసుకున్నారనుకోండి మెనోపాజ్ తర్వాత, ఆ కారణం చేత అయినా కూడా అవ్వచ్చు. లేదా బ్రెస్ట్ క్యాన్సర్ అనే కండిషన్ ఉన్నప్పుడు టామోక్సిఫిన్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అది తీసుకున్నప్పుడు, ఇలాంటి అన్ని కండిషన్స్లో ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటే ఎండోమెట్రియం థిక్గా పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు క్యాన్సర్కి దారితీసే, ఇలా బ్లీడింగ్కి దారితీసే అవకాశాలు కూడా ఎక్కువ ఉండొచ్చు. సో ఫస్ట్ మీకు ఇలాంటి బ్లీడింగ్ కనిపించినప్పుడు మీరు ప్యానిక్ అవ్వకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు లోకల్ ఎగ్జామినేషన్ చేస్తారు, చెక్ చేసి చూస్తారు, అవసరమైతే ఒక్కొక్కసారి ప్యాప్స్మియర్ తీస్తారు. తర్వాత చేసే బేసిక్ ఎగ్జామినేషన్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్. అది కూడా ట్రాన్స్ వెజైనల్ స్కాన్, వెజైనల్ అల్ట్రాసౌండ్ చేస్తారు. చేసి దాంట్లో గర్భసంచి ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి, మెయిన్గా ఎండోమెట్రియం లేయర్ ఎలా ఉంది, లోపల పాలిప్స్ అవి ఏమైనా ఉన్నాయో చూసుకొని, ఎండోమెట్రియం లేయర్ థిక్నెస్ అనేది మెనోపాజ్ తర్వాత 4 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే ఎండోమెట్రియల్ హైపర్ప్లేజియాగా కన్సిడర్ చేస్తాం. తర్వాత ఓవరీస్ని కూడా చూసుకోవాలి. ఓవేరియన్ సిస్ట్లు అట్లాంటివి ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకుంటారు. సో ఈ ఎండోమెట్రియల్ హైపర్ప్లేజియా ఉందనుకోండి, 4 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హిస్ట్రోస్కోపీ చేసుకోవాలి. పాలిప్స్ ఉన్నా ఎండోమెట్రియల్ హైపర్ప్లేజియా ఉన్నా. హిస్ట్రోస్కోపీ అంటే ఒక చిన్న కెమెరా లాంటి దాన్ని మీ వెజైనా అండ్ సర్వీక్స్ ద్వారా గర్భసంచిలోకి పాస్ చేసి ఆ లోపల క్యావిటీ అనేది ఎలా ఉందనేది కెమెరా ద్వారా చూసుకొని ఆ తర్వాత అవసరమైతే ఎక్కడి నుంచైనా బయాప్సీస్ తీస్తారు. ఆ తర్వాత DNC చేస్తారు, అంటే క్యూరేట్ చేస్తారు. మొత్తం ఆ టిష్యూస్ అన్నీ క్లీన్ చేసేసి షేవ్ చేసి ఆ టిష్యూస్ని తీసి దాన్ని బయాప్సీ టెస్ట్కి పంపిస్తారు. అంటే ఆ టిష్యూస్ని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసి దాంట్లో క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది గమనిస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ స్టెప్స్, ఇవి బేసిక్ స్టెప్స్. ఇవి అయిన తర్వాత 90% మందిలో క్యాన్సర్ లక్షణాలు ఉండకపోవచ్చు, ఒక 10% మందిలో మాత్రం క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది మీ డాక్టర్స్ గైడ్ చేస్తారు. కొంతమందికి ఈ మాత్రం ట్రీట్మెంట్తో బ్లీడింగ్ ఆగిపోతుంది. తర్వాత క్యాన్సర్ లక్షణాలు ఏమీ లేకపోతే జస్ట్ మెడిసిన్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ అది క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని నిర్ధారిస్తే అప్పుడు
హిస్టరెక్టమీ చేయాలి. గర్భసంచిని, పక్కనున్న అండాశయాలని, యూట్రస్ అండ్ ఓవరీస్ని మొత్తంగా తీసేసేయాలన్నమాట. ఇది లాప్రోస్కోపీ ద్వారా కూడా చేసుకుంటున్నారు ఇవాళ రేపు. అది ఒక గైనకాలజిస్ట్, ఆంకాలజిస్ట్ కలిసి కన్సిడర్ చేసి మీకు ఏది బెస్ట్ అనేది చెప్తారు. సో దిస్ ఈస్ ద వే టు గో అబౌట్ విత్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. సో మీకు బ్లీడింగ్ కనిపించినంత మాత్రాన ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ వెళ్ళి మీ డాక్టర్ సజెషన్ తీసుకొని ఏం చేయాలో ప్లాన్ చేసుకోండి. ఓకే, ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. నమస్తే.